ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి అంటే టీడీపీకి సంబంధించి కొన్ని మీడియా ఛానల్స్ దీనికి సంబంధించి చాలా ఎక్కువగా చాలా హ్యూమిలేటింగ్ విధంగా భారతి గారికి సంబంధించి చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద రియాక్ట్ అవుతూ వచ్చారు. ఓకే, ఒక అనలిస్ట్ మాట్లాడిన దానికి సంబంధించి ఆయన వ్యక్తిగతకి సంబంధించిన అంశము ఒక దానికి చెప్పినప్పుడు ఆల్రెడీ మీడియా పరంగా మేము క్షమాపణలు చెప్పాము, కానీ దీన్ని రాజకీయంగా మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు నాటినటువంటి విత్తు మళ్ళీ మీకే మొలకెత్తి రేపు మీకు కూడా అలాంటి పరిస్థితులే వస్తాయంటూ కూడా ఆయన ఒక హెచ్చరించే విధానంగా మాట్లాడుతూ వచ్చారు. దానికి ఏమంటారు? నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు వైఎస్ భారతి గారిని ఈ విషయంలో తీసుకురావడం అసమంజసం, అసహజం. ఎందుకంటున్నానంటే నెంబర్ 1, సాక్షిలో వచ్చే ప్రతి వార్తకి ఆమె బాధ్యత వహిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా ఛానల్ కూడా వాళ్ళు జరిగే వార్తలకు వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. 2, సాక్షిలో వచ్చే ప్రతి వార్తకి ఆమె బాధ్యత అయితే సాక్షిలో వివరణకు కూడా ఆమెదే బాధ్యత. వివరణ ఇచ్చి విమర్శ వరకు మీరు తీసుకోండి, మీరు ఇచ్చే వివరణ మాత్రం, మాకు సాక్షి ఇచ్చే వివరణ మాత్రం మీరే ఇవ్వాలి అనే ఆర్గ్యుమెంట్ అనేది చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఇది భారతి గారికి సంబంధించి. రెండోది, భారతి గారికి ఎపిసోడ్ సందర్భం లేకుండా ఆమె ఫోటో పెట్టి, మనకు జాతీయ హక్కులు చెప్తాయి, కోర్టు తీర్పులు ఉన్నాయి, ఒక మహిళని డైరెక్ట్ గా పేరు పెట్టి ఫోటో పెట్టి నేరుగా విమర్శించడం, అటాక్ చేయడం చట్ట వ్యతిరేకం. ఖచ్చితంగా అది ఇల్లీగల్ కూడా. ఒకటి, ఒక మహిళగా భారతి గారిని ఫోటోలు పెట్టి ఆమె ఫోటో పెడతారు, ప్రజలందరూ ఆమె ఫోటో చూస్తూ ఉంటారు, డిబేట్ వెనకాల ఆమె ఫోటో ఉంటుంది. కానీ విమర్శించేది ఆమెను అండగానే ఎవరెవరినో విమర్శిస్తుంటారు తప్పులన్నింటినీ. అంటే ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుంది? ఒక మహిళని చులకన చేయడం, సమాజంలో అభాసుపాలు చేసే ప్రయత్నం చేయడం అనేది అది అంగీకార యోగ్యం కాదు కదా. కాబట్టి వైఎస్ భారతి గారి పట్ల జగన్ మీద ఉన్న కోపంతో జగన్నే తీర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయ ప్రత్యర్థి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించండి, ఏదైనా మాట్లాడండి, తప్పేం లేదు, వారు సమాధానం చెప్పుకుంటారు. కానీ ఆయన భార్య కాబట్టి ఆమెను కొంత ఇరిటేట్ చేస్తే ఆయనకు గడ ఇబ్బంది అనే పేరుతో చేయడం కరెక్ట్ కాదు. కానీ భారతి గారిని విమర్శించదలుచుకుంటే ఆమె నడుపుతున్న పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమల గురించి మాట్లాడండి, లేదా ఆమె నడుపుతున్న వ్యవస్థల గురించి మాట్లాడండి. సాక్షిలో వచ్చిన ఆ ఇష్యూలో కూడా సాక్షి యాజమాన్యం డిజోన్ చేసుకుంది, మాకు సంబంధం లేదు, మేము దాంతో లేము, అంగీకార యోగ్యం కాదు, మేము చేయమని వివరణ ఇచ్చింది. అదే సమయంలో బహుశా రేపటి నుంచి ఆయన పిలవరు. కానీ కొమ్మినేని గారికి కూడా ఆడ కట్ చేసి ఉండాల్సిందనే సందేశం ఆయన గడి ఇచ్చున్నాడు కాబట్టి ఆయన బహిరంగంగా క్షమాపణ మనసులో చెప్పినాడు. అవసరమైతే నేను ఇది తప్పు అని భావిస్తే మేనేజ్మెంట్ నేను తప్పుకుంటానని కూడా చెప్పినాడు. కాబట్టి మేనేజ్మెంట్ తన రోల్ తాను పోషించింది. మేనేజ్మెంట్ ని రాజకీయ కారణాలతో భారతి గారిని టార్గెట్ చేసి తీసుకోవడం అనేది మాత్రం మంచిది కాదు. కాబట్టి ఎంత తప్పు జరిగింది, ఆ తప్పుకి ఎవరు బాధ్యులు, ఆడి వరకే పరిమితమైన యాక్షన్ ఇబ్బంది. లేకపోతే ఏమవుతుంది, జగన్ గారు చెప్పినట్టు మీరు అన్నారు కదా, ఈ రోజు మాది మీకు వ్యతిరేక పత్రిక కాబట్టి మీరు టార్గెట్ చేశారు, రేపు మేము అధికారంకి వస్తే వాళ్ళని టార్గెట్ చేస్తాం, ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఇది జరగదా జరగదా పక్కన పెడితే ఈ వాతావరణం రాష్ట్రానికి మంచిది కాదు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ సంయమనం పాటించాలి. చట్టం తప్పు చేసిన విషయాల్లో సంయమనం పాటించమని నేను అంటున్నాను. తప్పు ఏ మోతాదులో జరిగిందో, ఏ ప్రాతిపదిక జరిగిందో, ఎవరు చేశారో వాళ్ళపైన చట్టబద్ధంగా వ్యవహరించండి, దాంట్లో సంయమనం అవసరం లేదు. కానీ అదర్ దెన్ పొలిటికల్ గా టర్న్ అయ్యే విషయాలు మాత్రం సంయమనంతో హుందాగా వ్యవహరించి చట్టాన్ని చట్టంగా చూడమని మాత్రం నేను చెప్పగలను. ఓకే, సరే, ఇంకొకటి కంక్లూడ్ చేస్తూ చివరిగా ఈ టీచర్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో చేస్తామని చెప్పేశారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద తీసుకొస్తామని చెప్పారు. ఇలాంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు చాలా ఉద్యోగ సంఘాలు నిరసన దీక్షకు దిగుతూ వచ్చాయి, ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తూ వచ్చాయి. ఇంతకుముందు ఇప్పుడు ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొప్పరాజు గారు కూడా చాలాసార్లు ఆయన చెప్పింది ఏంటంటే కనీసం ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ఏడాదిలోనే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇంతలాన వ్యతిరేకత రావాల్సి వచ్చింది? ఉద్యోగుల సమస్యలు చాలా బ్రాడ్ గా చూడాలి. నెంబర్ 1, ఉద్యోగస్తుల సమస్యలు 3. ఒకటి పిఆర్సి లేదా ఐఆర్, నిరంతరం డిఏలు, మూడోది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఈ 3 సమస్యలు ఉద్యోగస్తులతో నిరంతరాయంగా ఉంటా ఉంది. ఈ 3 సమస్యలు దేని టచ్ చేసినా ఆర్థిక పరమైన సమస్య, మానసిక సమస్య కాదు, అంటే సందేశం ఇచ్చే సమస్య కాదు. టచ్ చేస్తే 100 కోట్లు 1000 కోట్లు. కాబట్టి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ముడిపడు. మన ఆర్థిక పరిస్థితి ఏంటో మనం చాలా సందర్భాల్లో మాట్లాడు. ఉద్యోగస్తుల సమస్య 1, 2, 3, 4 చూస్తే నెంబర్ 1 డిఏలు. డిఏ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదు. ఒక డిఏ జూలైలో అమలైనట్టుంది. అది కూడా ఏంటంటే మార్చి నెలలో జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ లో ఎలక్షన్ ముందు 2 డిఏలు ఆమోదించారు. ఒక డిఏ ఇమీడియట్ గా అమలైంది, రెండో డిఏ జూలై 2025 నుంచి అమలవుతుందని చెప్పాడు, అది అమలవుతుంది.
అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక డిఏ ఇచ్చినట్టు లేదు. సంవత్సరానికి బహుశా 2 డిఏలు వస్తాయి, ఇవ్వలేదు. నెంబర్ 2 పిఆర్సి లేదా ఐఆర్. ఇప్పుడు పిఆర్సిని జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. పిఆర్సి ఇచ్చే కమిటీ యొక్క రిపోర్ట్ ఆధారంగా కేబినెట్ సబ్ కమిటీ వేసి చర్చించి వాళ్ళు ఎంత సిఫారసు చేశారో దాన్ని యాజ్ గా చేయాలనే రూల్ ఏం లేదు. అటు ఇటుగా చేసి ప్రభుత్వం చేస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 19 గెలిచిన వెంటనే అప్పటికే పాత ప్రభుత్వం పిఆర్సి వేయలేదు. వచ్చిన వెంటనే 27% ఐఆర్ ఇచ్చేసాడు. అంటే పిఆర్సీని కొంత లేటుగా ఇస్తాను కాబట్టి పిఆర్సీ ఇచ్చేటప్పుడు 27% ఐఆర్ అనౌన్స్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిటీని రద్దు చేసేసారు. రద్దు చేయడం చాలా తప్పు, పొలిటికల్ గా, లాజిక్ గా కూడా తప్పు. ఎందుకంటే ఆ పిఆర్సీ కమిటీ ఏమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వేసాడు కాబట్టి అందరికి ₹1,00,000 జీతాలు పెంచమని సిఫారసు చేయడు, ఉన్నట్టే చేస్తాడు. దాంట్లో అది చేస్తే అది ఇవ్వాలని రూల్ కూడా లేదు. మీరు తగ్గించవచ్చు, పెంచవచ్చు, మీకు రైట్ ఉంది. కాబట్టి పిఆర్సీ కమిటీని రద్దు చేస్తే ఏమవుతుంది, ఉద్యోగస్తులకి కొత్త కోరిక ఏమొస్తుందంటే ఆ పిఆర్సీ స్థానంలో ఐఆర్ ఇస్తారేమో అనుకుంటారు. ఐఆర్ కూడా దాదాపు 20% ఇస్తే వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద బాధ్యత పడుతుంది. కాబట్టి నువ్వు పిఆర్సీ అట్లే కొనసాగి ఉంటే అది రిపోర్ట్ చేసేంత వరకు ఐఆర్ ఊరు అడుగుంటు. సరే పిఆర్సీ వస్తుంది, దాని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 1 year 2 years ఇస్తారని